ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, విస్తారమైనటువంటి పనులతో మనం దేవునికి సమయం ఇవ్వము, దేవునితో సమయము గడపము. కానీ మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నప్పుడు విసుగు చెందేవారముగా ఉంటాము. అటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మార్తా మరియల జీవితం ద్వారా నీతోనే మాట్లాడుతున్నారు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు మార్తా మరియల ఇంటికి వచ్చిన సందర్భంలో మరియా దేవుని పాదాల యొద్ద కూర్చుని దేవుడు చెప్పినటువంటి మాటలు వింటూ ఉంది. కానీ మార్తా మాత్రం విస్తారమైనటువంటి పనులు చేస్తూ దేవుని సంతోషపరచాలని చేస్తున్న సమయంలో తనకి సహాయం చేయడానికి మరియ లేదని మరియ మీద విసుగు చెందుతున్న సమయంలో దేవుడు మార్తతో ఈ మాటలు మాట్లాడుతున్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. నీ జీవితంలో ఏది ఉత్తమమైందో అది నీకు తెలియదు, కానీ నీ జీవితానికి ఏది ఉత్తమమో అది దేవునికి మాత్రమే తెలుసు. నీ జీవితంలో నీ యొక్క సొంత జ్ఞానంతో ప్రయాసపడుతూ అలసిపోయిన దినాలు చాలు. జ్ఞాన సంపదలు ఆయన యొద్ద మాత్రమే ఉన్నవని చెప్పి లేఖనం తెలియజేస్తుంది. సొలొమోను జ్ఞానం కొరకు దేవుణ్ణి అడిగినప్పుడు అపరిమితమైన జ్ఞానంతో మాత్రమే కాదు, కానీ సర్వ సంపదలు దేవుడు సొలొమోనుకి ఇచ్చారు. అదే రీతిగా ఇంతవరకు నా జీవితంలో కోల్పోయిన ప్రతి ఒక్కటి నీవు ఎప్పుడైతే నా జ్ఞానం కాదు నీ జ్ఞానంతో నింపు అని దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు నిశ్చయముగా రెండింతల ఆశీర్వాదం నీవు పొందుకుంటావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.